మెల్లగా మెల్లమెల్లగా కొంచెం గబుక్కుని లేచి నిలబడ్డాం. అడుగులు వేయడం వచ్చింది. తడవాడిరి బలకృష్ణులు తడవాడిరి వారి చూచి తగరంబాదుల్ తడవాడిరరులు భయమున్న తడవాడిరి వారి చూచి మునులను వేట్కన్ అంటారు పోతన గారు. తడవాడిరి బలకృష్ణులు లేచి బుడిబుడి అడుగులు వేస్తూ తూలిపోతూ పడిపోతూ ఇలా అడుగు తీసి అడుగు వేస్తూ పెద్ద నవ్వు నవ్వుతూ వాళ్ళు తడబడుతూ అడుగులు వేస్తుంటే తడవాడిరి బలకృష్ణులు తడవాడిరి వారి చూచి తగరంభాదుల్ లోకమునకంతటికీ నడత నేర్పేటటువంటి పరమాత్మ తప్పటడుగులు వేస్తూ నడుస్తున్నాడు నందవ్రజంలో. ఏమాశ్చర్యం నిజంగా అని చెప్పి ఆకాశంలో అప్సరసలందరూ నాట్యం చేశారట. మహర్షులు అగ్నిహోత్రం వేస్తూ ఓహోహో ఏం అదృష్టం రా, ఏ పరమాత్మకి హవిస్సులు ఇస్తున్నామో ఆయన బుడిబుడి నడకలు నడుస్తున్నాడు ప్రపంచంలో ఇవాళ అని దివ్య దృష్టితో చూసి వాళ్ళు సమాధిమగ్నులైపోయేవారట. ఆయన బుడిబుడి అడుగులు చూసి రాక్షసులకి మరణకాలము దగ్గరికి వచ్చి వాళ్ళ అడుగులు తడబడడం మొదలెట్టేట. అలాంటి తడబడుతున్నటువంటి అడుగులతో నడకలు నేర్చుకున్నట్ట. అమ్మ యశోద పొద్దున్నే లేక పుట్టిన పిల్లాడు, అందులో మహాందగాడు. ఆ పిల్లాన్ని తీసుకొచ్చి స్నానం చేసేసి పెద్ద జుత్తు ఉంగరాల జుత్తు, ఆ ఉంగరాల జుత్తు అంతా కూర్చోపెట్టుకుని, అందులో ఏమిటో తెలుసా అండి, కథలంటే ఎంత ఇష్టమో కృష్ణ పరమాత్మకి. కృష్ణకర్ణామృతంలో చెప్తారు లీలాశుకుల వారు. కూర్చోపెట్టుకుని ఆఖరికి ఉయ్యాలో ఊపేటప్పుడు పడుకునేటప్పుడు కూడా అమ్మ కథ చెప్పమ్మా పడుకుంటానమ్మా, కథ చెప్పమ్మా పడుకుంటానమ్మా అనేవాడు. ఏం కథ చెప్తాన్రా అని పడుకోపెట్టి ఉయ్యాలా ఊపుతూ, పూర్వం ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు గారు ఉండేవారు, ఓ ఆయనకి 9 కుమారులు, ఓ పెద్ద కొడుకు రామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు, ఓ అని ఇలా కళ్ళు పడుతుండేవి. అమ్మయ్య పడుకుంటున్నాడు అనుకునేది. ఆ రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెళ్ళాడు. ఓ అన్నప్పుడల్లా గుర్తెట్టుకోండి, కృష్ణుడు అంటున్నాడు ఓ అని. ఆయన అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత సీతమ్మ తల్లిని దుర్మార్గుడైన దశకంఠుడైన రావణాసురుడు అపహరించి తీసుకుపోయాడు అనేటప్పటికీ ఆ ఉయ్యాలలో పడుకున్న కృష్ణుడు ఒక్కసారి ఉయ్యాల్లోంచి లేచి లక్ష్మణ ఇలా పట్ట ధనస్సు అన్నట్ట. ఎక్కడికి పోతుంది తత్వం, కిందటి జన్మలో రాముడు ఆయనే. అందుకని ఉలిక్కి పడిందిట యశోద. ఏమిటి వీడికి ఈ కథ ఇక్కడ వరకు చెప్పిన తర్వాత ధనస్సు పట్టమంటాడు ఏమిటని. వెంటనే విష్ణుమాయ కవ్వించేసి అమ్మ దగ్గర దొంగ నవ్వు నవ్వేసి మళ్ళీ పడుకునేవాడు. ఓహో ఇది రామావతారం కదా అనుకునేవట. అలా ఆ కథలు వింటుండేవాడు. ఆవిడ చక్కగా ఓ చిన్న కొప్పు ఒకటి వేసి అదంతా ఇలా పక్కలకి దువ్వేసి ఓ చిన్న తాడు కట్టి, దానికి ఇప్పుడైతే ఏదో చిన్న పువ్వు పెడతారు, అప్పుడు చక్కగా ముత్యాల దండ ఒకటి చుట్టి మెడలో ఒక మంచి హారం వేసి దానికి ఒక నీల పతకం వేసి ఓ పట్టు చిన్న తువ్వాలు తీసుకొచ్చి చక్కగా ఉత్తరీయం కట్టి దానికి కుర్చీళ్లు పెట్టి గోచీ పోసి కట్టేసి కాళ్ళకి కంకణాలు పెట్టి ఆ మంజీరములు మోగుతుంటే కృష్ణుణ్ణి విడిచిపెట్టి నాన్న ఆడుకో అని ఓ చిన్న వేణువిస్తే ఆ వేణు ఊదుకుంటూ తిరుగుతుండేవాడు ఇంట్లో అంతా. ఒక రోజున పాకుతూ మట్టిలోకి వెళ్ళి పడుకున్నాడు. పోతన గారు ఎంత దర్శనం చేశారో తెలుసా అండి. శివరాత్రికి ముందు రోజు మనం ఈ పద్యాలు వినగలగడం ఈశ్వరుని యొక్క అనుగ్రహం. నేనేం కావాలని తేలేదు, అవే వచ్చాయి. చూడండి, తనువున నంటిన ధరణి పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగడ సంగడిగా నితునకగాగా ఫలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలో నిఘన నీల రత్నంబు కమనీయమగొమెడ కప్పుగాగా హారవల్లులు రగహారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పె శివునకును తనకును వీరులేమి తెలియవెలయునట్లు. పోతన గారు అంటారు, మట్టిలో ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుడు ఆ మట్టి తీసి మీద పోసుకుంటే నాకు కృష్ణుడు కనపట్టలేదు, ఒంటి నిండా భస్మ అలుదుకున్న శంకరుడు కనపడుతున్నాడు, బాలశంకరుడు. ఆయన మెడలో ఒక చిన్న హారం వేసుకుని దానికి మధ్యలో నీల పతకం ఉంటే ఆ పతకము కాంతి కంఠం మీద కొడుతుంటే గరళాన్ని కంఠంలో పెట్టుకున్న నీలకంఠుడు కనబడుతున్నాడు. అమ్మ కొప్పుకి కట్టినటువంటి ముత్యాల సరాలు చూస్తుంటే నాకు కపర్ది అని పెద్ద జటాజూట ఉండి అందులో గంగమ్మని ధరించి చంద్రరేఖని పెట్టుకున్నటువంటి శంకరుడు దర్శనం అవుతున్నాడు. ఆ మెడ నిండా అమ్మ హారాలు వేస్తే నాగభూషణుడై పావులు ధరించినటువంటి శంకరుడు దర్శనం అవుతున్నాడు. చిన్ని కృష్ణుడు నా వంక చూసి
ఓయ్ పోతన్నా, కృష్ణుడు శివుడు అని రెండు లేరయ్యా అని నాకు పాఠం చెప్పినట్టు కృష్ణుడు శివుడు అని రెండుగా కనపడుతున్నది ఒకటే తత్వము సుమా అని నాకు పాఠం చెప్పాడా అన్నట్టుగా కనపడ్డాడు అని పోతన గారు పద్యం రాసుకున్నారు. ఎంత శివకేశవ అభేదాన్ని పాటించి ధన్యుడైపోయాడో చూడండి మహానుభావుడు.